హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గగనశ్రీ కార్తిక. హిందూ ధర్మానికి భారత్ మాతాకి జై. అక్షయ తృతీయ గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్? వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా వ్యవహరిస్తారు. అక్షయం అంటే దినాభివృద్ధి చెందడం. అక్షయ తృతీయ ప్రత్యేకత: అక్షయ తృతీయ నాడే పరశురాముని జన్మదినం. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం ఈ రోజే. త్రేతాయుగం మొదలైన రోజు అక్షయ తృతీయ నాడు. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు అక్షయ తృతీయ నాడు. వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన రోజు అక్షయ తృతీయ నాడు. సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చింది ఈ రోజే. శివుడిని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడింది ఈ రోజే. ఆదిశంకరులు కనకధార స్తోత్రాన్ని చెప్పింది ఈ రోజే. అన్నపూర్ణ దేవి తన అవతారాన్ని స్వీకరించింది ఈ రోజే. ద్రౌపదికి శ్రీకృష్ణుడు దుశ్శాసుని బారి నుండి కాపాడింది ఈ రోజే. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవేష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి.